ఈ ఏడాది జూన్ నాటికి కాళేశ్వరం పనుల పూర్తి లక్ష్యంగా ప్రాజెక్టుల బాట పట్టిన సీఎం కేసీఆర్ రెండో రోజు పర్యటన ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా తీగలగుట్ట నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరిన ఆయన కాసేపట్లో కన్నెపల్లి చేరుకోనున్నారు. 13.2 కిలోమీటర్ల పొడవైన గ్రావిటీ కాలువను రోడ్డు మార్గం ద్వారా వాహనంలో నుంచి పరిశీలించనున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతి, కాలువ నిర్మాణంలో ఎదురవుతున్న ఆటంకాలు, ఇతర సమస్యలను స్వయంగా పరిశీలించనున్నారు. కేసీఆర్ పర్యటించే ప్రాంతాలను ఇప్పటికే తమ ఆధీనంలోకి తీసుకున్న పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాలువ పరివాహక ప్రాంతాలతో పాటు కన్నెపల్లి, అన్నారం పరిసర ప్రాంతాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. గ్రావిటీ కాలువతో పాటు అన్నారం బ్యారేజీ పనుల పురోగతిని సీఎం కేసీఆర్ కు వివరించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రాజెక్టుల బాటలో భాగంగా నిన్న మేడిగడ్డ బ్యారేజ్, కన్నెపల్లి పంప్ హౌస్ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్ పరిశీలించారు. పనుల పురోగతిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన అధికారుల తీరును తప్పుపట్టారు. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి నీరు అందించాలంటే మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉందన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణాన్ని ఏప్రిల్ 15 లోపు పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. పంప్ హౌస్ నిర్మాణంలో మిగిలిన 7 గేట్లను వీలైనంత త్వరగా బిగించాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే ట్రయల్ రన్ నిర్వహించాలని ఆదేశించారు. గోదావరిలో తెలంగాణ వాటా నీళ్లను వీలైనంత త్వరగా ఉపయోగించుకోవాలంటే పంప్ హౌస్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వరంగల్ నుంచి ప్రసాద్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చెప్పండి. కేసీఆర్ రెండో రోజు కూడా ఉదయమే ప్రారంభమయ్యాడు. నిన్న కరీంనగర్ తీగలగుట్టపల్లిలో తన గృహంలో బస చేసినటువంటి సీఎం కేసీఆర్ తనతో పాటు డీజీపీ మహేందర్ రెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో కూడిన ఒక బృందాన్ని అక్కడే బస చేసి ఈ రోజు అరగంట క్రితం అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకుంటాడు. అక్కడ నుంచి గ్రావిటీ కెనాల్ ను మొత్తం కూడా తన కాన్వాయ్ లో 13 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి పనులు జరిగినటువంటి గ్రావిటీ కెనాల్ యొక్క పనులను, అక్కడ జరిగేటువంటి పురోగతిని సమీక్షించడమే కాకుండా నేరుగా ఆ కెనాల్ యొక్క పనులను మొత్తాన్ని కూడా పరిశీలించనున్నాడు శిల. అనంతరము అక్కడ నుంచి అన్నారం బ్యారేజీ పనులను కూడా అన్నారం బ్యారేజీ నుంచి ఇక్కడ ఉత్తర తెలంగాణకు వచ్చేటువంటి కెనాల్ పనులను కూడా అక్కడ కూడా పరిశీలించి అనంతరము సుందిల్ల బ్యారేజీ, ఈ యొక్క 3 బ్యారేజీలు, గ్రావిటీ కెనాల్ యొక్క పురోగతి, ఈ మూడిటిపైన సమీక్షతో పాటు అధికారులకు పలు సూచనలు కూడా చేయనున్నాడు. నిన్న మనం చూసాము మేడిగడ్డలో సాగినటువంటి ప్రధాన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గేట్లు కావచ్చు, అక్కడ వ్యూ పాయింట్ వద్ద ఉన్నటువంటి పురోగతి, అదేవిధంగా మహారాష్ట్రకు మనకు ఉన్నటువంటి ఆ పిల్లర్ల వర్క్ ను కూడా స్వయంగా అక్కడికి పిల్లర్లకు వెళ్ళి అక్కడ చూసిన పరిస్థితి మనం చూసాము. ఎందుకంటే కేసీఆర్ కు ఉద్యమ నేపథ్యం నుంచి కూడా గోదావరి పరివాహక ప్రాంతం మీద పూర్తి అవగాహన ఉన్న కారణంగా అక్కడ కట్టేటువంటి ప్రాజెక్టు కూడా గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ప్రాజెక్టును రీడిజైన్ చేసి మనకు పూర్తి స్థాయిలో వినియోగంగా మనకు రావాల్సిన వాటా, తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన పూర్తి స్థాయి వాటాను వినియోగించుకునే విధంగా రీడిజైన్ ఏదైతే చేశాడో దాన్ని అనుకున్న స్థాయిలో పనులు కనుక చేసినట్టయితే మనము త్వరితగతిన తెలంగాణ ప్రాంతానికి రావాల్సిన నీటి వాటాను వాడుకోవడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా వచ్చే ఆ ఖరీఫ్ కు ఈ యొక్క సాగునీటిని 1,00,000 ఎకరాలకు అందించే విధంగా ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును తీర్చిదిద్దడంలో భాగంగానే ఈ యొక్క ప్రాజెక్టుల బాట నడుస్తుంది శిల. అందులో భాగంగానే ఈ రోజు రెండో రోజు కూడా నేరుగా మరి కాసేపట్లో కన్నెపల్లి గ్రావిటీ కెనాల్ వద్ద కేసీఆర్ దిగనున్నాడు. అక్కడి నుండి వాహనాల ద్వారా మొత్తం కూడా పరిశీలించనున్నాడు. గత 3 రోజులుగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఎస్పీ సారథ్యంలో అక్కడ పంపు హౌస్ల నిర్మాణం చుట్టుపక్కల పరివాహక ప్రాంతాలలో కూడా నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలు కాబట్టికే పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత, 2 కంపెనీల బలగాలను కూడా అక్కడ మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒకవైపు పోలీసులు కావచ్చు, మరోవైపు అధికారులు కూడా చేయనున్నాడు. ఆ మరోవైపు 3 రోజుల క్రితం ఏదైతే ఇంజనీర్ల బృందం అక్కడ పర్యటించారో వారు చెప్పిన సూచనలు, సలహాలను అక్కడున్న కాంట్రాక్టర్లకు, ప్రస్తుతం పనిచేస్తున్న ఇంజనీర్లకు స్వయంగా సీఎం కేసీఆర్ వివరించనున్నాడు
శిల. మొత్తానికైతే తెలంగాణ లక్ష మాగాని ఏదైతే సీఎం కేసీఆర్ నినాదం ఉందో దానిలోనైతే ఫలితాలు రాబట్టడానికి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు, కాంట్రాక్టర్లకు, ఇంజనీర్లకు మరింత ఉత్సాహపరిచే విధంగానైతే కేసీఆర్ పర్యటన సాగుతుందనుకోవచ్చు. ఎవరైతే అలసత్వం వహిస్తున్నారో వారికి మాత్రము క్లాసులు కూడా తీసుకున్నట్టు మనకైతే నిన్నటి పర్యటనలో కనిపించింది శీల. ఈ రోజు కూడా అక్కడ పనుల పురోగతి పైన అతను సంతృప్తి చెందుతాడా, లేకపోతే మరోసారి అధికారులపై ఫైర్ అవుతాడా మాత్రం చూడాలి. మొత్తానికైతే స్వయంగా నేరుగా వీక్షించే పనుల పురోగతి పైన ఈ రోజు తన పర్యటన ఎలా కొనసాగుతుంది అనేది మాత్రం ఇప్పటికే మనకు క్లారిటీ ఉంది. ఎందుకంటే నిన్నటి పర్యటన మొత్తం కూడా తానే స్వయంగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవడమే కాకుండా నేరుగా పరీక్షిస్తున్నాడు. కాబట్టి ఈ రోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి కన్నెపల్లి గ్రావిటీ కెనాల్ విషయంలో రైట్. థ్యాంక్ యూ ప్రశాంత్.